పిల్లవాడు అసహాయ స్థితిలో ఉంటాడో ఆ స్థితిలో వారి యొక్క తల్లిదండ్రులే ఆ పిల్లాడికి సహాయం చేస్తారు. So wherever they call out their father and mothers, call out, at once the father and mother responds and lovingly pick up them in their lap and pet them with love and affection. ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఆ అసహాయ స్థితిలో తన తల్లిదండ్రులు పిలుస్తాడో అప్పుడు వెంటనే తల్లిదండ్రులు వెంటనే అతనికి సహాయం చేయడానికి వాళ్ళు వస్తారు. Just a few minutes ago, I saw I am not used to all this, neither I desire my wildest dream. But I find with such pure and love and affection, you are treating the devotees and me. So sorry. And I am overwhelmed. I am so dull that I am affected, but I am learning from this. You have got such a beautiful heart with love and affection expressed. So I pray for you to the Lord. The Lord bless you all, wonderful devotees, nice boys and girls, and the village people, mothers and men. సో నేను ఇప్పుడు కొద్ది క్షణాల ముందు మీ యొక్క తలివేల గ్రామానికి వచ్చాను. నేను కలలో కూడా ఊహించలేదు ఇలా గ్రామవాసులు అందరూ వస్తారని, ఇలా నన్ను ఇంత ఘనంగా స్వాగతిస్తారని. నేను మీ స్వాగతానికి యాక్చువల్లీ నేను అర్హుడిని కాదు. వెంకటి స్వామి వారు చాలా సాధారణంగా ఉంటారు. వారు చాలా భక్తిలో ఉన్నతంగా ఉన్నారు. సరే, వారు అంటున్నారు నేను యాక్చువల్లీ దీనికి అర్హత కాదు. కానీ మీ అందరి ఎవరైతే స్త్రీలు ఉన్నారో, పురుషుల పిల్లలు ఉన్నారో, మీ హృదయాలు చాలా చాలా పవిత్రమైనవి, చాలా మంచిగా ఉన్నాయి. అందుకే మీరందరూ ఇలా స్వాగతిస్తున్నారు. నేను భగవంతుణ్ణి నా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మీ అందరికి కూడా భక్తి కలగాలని, ఈ ఊరు క్షేమంగా ఉండాలని కోరుచు. హరి So Krishna consciousness means that we belong to a family of Krishna who is joyful and we want to give him joy and everybody, and so thus we become a joyful family. సో కృష్ణ చైతన్యం అంటే ఏంటి అంటే మనం అందరం కూడా కృష్ణుడి యొక్క ఆలోచనతో కలిగి ఉన్నాము. ఎప్పుడైతే మనం అందరం కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తామో మనం అందరం కూడా వసుదైవ కుటుంబం, అంటే కృష్ణుడి యొక్క కుటుంబము, కృష్ణుడు మన యొక్క తండ్రి. So let us now try to call out the Lord, just a child call out his father and mother, and they fix him up with love and affection. సో ఎలాగైతే మనం అంటున్నాము శ్రీకృష్ణుడు మన తండ్రి అని, సో మనం ఇప్పుడు నేను చెప్పే కీర్తన ద్వారా మన తండ్రిని మనము హృదయపూర్వకంగా పిలుస్తాము. సో Lord is the personification of transcendental divine bliss, and thus calling him we become blissful. సో భగవంతుడు ఆనందానికి నిధి, ఆయన ఆనంద స్వరూపుడు. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుడిని హృదయపూర్వకంగా పిలుస్తామో ఆ ఆనందం మనలో కూడా వెల్లువరిస్తుంది. So that is called mantra. Mantra means which delivers us from nescience of this material world and bring us to the spiritual plane of bliss and joy. సో మంత్ర అంటే ఏంటంటే ఏదైతే మన మనస్సులో ఉన్న కష్టాలను, మన మనస్సులో ఉన్న క్లేశాలను తొలగిస్తుందో దాన్నే మంత్రం అంటారు. సో ఇప్పుడు మనం అందరం కూడా భక్తితోటి, శ్రద్ధతోటి ఆ భగవంతుని యొక్క నామాలను కీర్తిస్తాం. So it is the essence of all mantra and all prayer to the Lord. సో ఎప్పుడైతే నేను కీర్తన చేస్తున్నానో అది సర్వ మంత్రాల యొక్క సారాంశము. So let us all together pray to Krishna, who is our Father. సో మనం అందరం కూడా ఇప్పుడు కలిసి కట్టుగా ఆ భగవంతుడైన శ్రీకృష్ణుని ప్రార్థిద్దాం. First of all, I can pray to my Guru. Om Akhanidandasya Jnananjana Shalakaya Chakshurmilitam Jena Tasmai Shri Gurave Namo Vishnupadaya Vishnupesthaya Bhutale
श्रीमती भक्ति वेदांत स्वामी जी नाम। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यभावे पाश्चात्य वेशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद